నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కొంతమంది డబ్బుని ఎక్కువ ఖర్చు చేస్తుంటారు, కొంతమంది అయితే అసలు ఖర్చే చేయరు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? అసలు డబ్బుని ఎలా ఖర్చు చేయాలి? డబ్బు అంటేనే ఐశ్వర్యం. అంటే మనం కోటి విద్యలు కూటి కోసం అన్నట్టుగా మనం ఎంత సంపాదించినా కూడా, ఏది చేసినా కూడా డబ్బు కోసమే సంపాదిస్తాం. అంటే మనం అన్నీ అనుభవించటానికే కదా సంపాదించేది. అవును. కానీ ఆ డబ్బుని వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు, చాలా లోబిగా, పిసినారితనంగా, కానీ అనుభవించకుండా దాన్ని దాచిపెట్టి ముడుపులు కట్టి, ఇంకా ఎంతసేపు కూడా వాళ్ళు తినరు, ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా సరైన వసతులు కానీ ఏది కూడా ఎంజాయ్ చేయరు. కొంతమంది ఉన్నారు అంటే వచ్చిన దానికంటే ఎక్కువ దాని వృధా ఖర్చులు కానీ, ఉన్నదానికంటే ఎక్కువ ఆర్భాటాలు కానీ చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. డబ్బుని మనం రెస్పెక్ట్ చేయాలి. డబ్బుని మనం కనుక రెస్పెక్ట్ చేయకపోతే అది మనల్ని రెస్పెక్ట్ చేయదు. చాలామంది అనుకుంటారు డబ్బుదేముంది, కుక్కను కొడితే వస్తుంది, లేదంటే ఏం చేసినా డబ్బు చాలా ఈజీగా వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అంటుంటారు. కాకపోతే ఒక చిన్న విషయం ఆలోచన చేస్తే, చిన్నప్పటి నుంచి చదువుకొని స్కూల్కి వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం ఎంతో కష్టపడి చదువుకొని ఎన్నో పదవులు చేపట్టినా కూడా మన ఎండ్ ఆఫ్ ది డే ఎర్న్ చేసేది మనీనే. అవును. కానీ దాని గురించి చాలా తేలికగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ డబ్బుని సంపాదించాలంటే మనం ఎన్ని పనులు చేస్తే ఇప్పుడు డబ్బులు అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే డబ్బు అనేది ఈజీ మనీకి అలవాటు పడిపోయి అది చాలా బాగా వస్తుంది అని ఒక అపోహలో ఉండిపోయి వస్తుంది. మనం ఏదనుకున్నా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ దేంట్లో కానీ సంకల్ప శక్తిలో మనం ఎలా ఉంటే అది మనకి రిపీట్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా కూడా మనం దాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత దాన్ని రెస్పెక్ట్ చేయకుండా దాచిపెట్టేసి మన పిల్లలకో, మనవాళ్ళకో, మనవరాళ్ళకో చేసినప్పుడు, మనం అనుభవించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనకి హ్యాపీనెస్ ఉండదు, ఆత్మతృప్తి కూడా ఉండదు. అందుకే మనం ఎంత కావాలి, ఎంత అవసరమో ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. 10 మందికి కూడా మనకున్న దాంట్లో ఎంతవరకు చేతనైతే అంత హెల్ప్ చేయాలి. మనకి సరిపడా ఇంట్లో సమృద్ధిగా అన్నీ కూడా అనుభవించాలి. ఎవరైతే వృధా ఖర్చులు ఎక్కువ చేస్తూ డబ్బుని రాగానే బయటికి పంపించేస్తూ దాన్ని అసలు లెక్క జమ లేకుండా ఇట్లా గిరాడు కొడుతున్నట్టుగా ఉంటారో వాళ్ళ దగ్గర మనీ ఈ రోజు ఉన్నట్టున్నా రేపొద్దున వాళ్ళ దగ్గర మనీ ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు వృధాగా ఖర్చు చేసే వాళ్ళకి, డబ్బుని వృధాగా ఖర్చు చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? డబ్బుని వృధాగా ప్రతిదానికి ఒక లెక్క కావాలి. దేనికి ఖర్చు చేస్తున్నామో, ఎందుకు ఖర్చు చేస్తున్నామో, ఎలా ఖర్చు చేస్తున్నామో, అది పనికొచ్చేదానికి చేస్తున్నామా, అనవసరంగా ఖర్చు చేస్తున్నామా, ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నామా, లేదంటే రోజు కొంతమంది ఉన్నారనుకోండి, మూవీస్ కావచ్చు, అంటే మూవీస్కి వెళ్ళొద్దా అని కాదు, ఎప్పుడు చూసినా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. రేపుడు గురించి అనేది ఆలోచన అనేది చేయరు. చాలామంది ప్రముఖులు కానీ గొప్పవాళ్ళు కానీ ఏం చెప్తున్నారు అంటే, మనకి డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బుని ఎంత వచ్చినా కూడా 50% మనది, మిగతా 50%లో 30% ఫ్యూచర్ కోసం, 20% మనం ఏదైనా పిల్లలకు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏది చేసుకోవాలన్నా 20% మాత్రం చేసుకొని మిగతా 50%ని మనం ఇంట్లో ఖర్చు పెట్టుకున్నప్పుడు మన ఫ్యూచర్కి డబ్బు మనల్ని ఆదుకుంటుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, జీతాలు తక్కువైపోయినాయి. కొంతమందికి ఏమో ఉన్నది బాగా డబ్బు ఉంది, కొంతమందికి డబ్బు లేకపోయేసరికి వచ్చిన దాన్ని ప్రతిదీ ఖర్చు పెట్టేస్తున్నారు. దానికి అలా కాకుండా ముందు నుంచే మనం ప్లానింగ్ చేసుకుంటే ఏదైనా కూడా మనకు అనుకున్నది ఏది కూడా అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబ్బే లోకం అవ్వకూడదు అంటారా? డబ్బుకి 100% ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ రోజుల్లో డబ్బు లేనిదే మనం ఏం చేయలేము. మార్నింగ్ బ్రష్ చేస్తున్న దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మన అవసరాలన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు లేకపోతే, అంటే చాలామంది అంటారు డబ్బు కంటే రిలేషన్, నిజంగా ఎన్ని ఉన్నా కూడా బంధాలు అనేవి, కుటుంబం అనేది లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము. కానీ ఆ కుటుంబాన్ని పోషించాలన్నా, మనం ఉన్న అవసరాలు తీర్చుకోవాలన్నా డబ్బే. అందుకే ఎప్పుడు కూడా డబ్బుని నెగ్లెక్ట్ చేయకూడదు. డబ్బులో మొత్తం సమస్యల్ని డబ్బు తీర్చలేకపోవచ్చు, కానీ 99% డబ్బు సమస్యలన్నింటినీ కూడా తీరుస్తుంది. అంటే ఇప్పుడు మనకి మనసు బాగాలేదు, మనకి ఆలోచన బాగాలేదు, మనకి డిప్రెషన్లో ఉన్నాం, యాంగ్జైటీలో ఉన్నాం, కోపంలో ఉన్నాం, ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉన్నాం,
అప్పుడు ఎవరు సహాయం తీసుకోకపోయినా మన దగ్గర డబ్బు ఉంటే ఎవరి దగ్గర చేయి జాపాల్సిన అవసరం లేదు కదా. మన ఇంట్లో అన్ని సమస్తాలు అయిపోతాయి. అవి అనేవి ఉంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా డబ్బు అనేది లేకపోయినా ఇదొక పెద్ద సమస్య అయిపోతుంది. అందుకని మనం డబ్బుని రెస్పెక్ట్ చేస్తూ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని అన్నిటికీ డబ్బే తీర్చలేదు కానీ డబ్బు చాలా వరకు సమస్యల్ని క్లియర్ చేస్తుంది. థ్యాంక్స్ హరిణి గారు, మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు. థ్యాంక్ యూ అమ్మ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హరిణ గారితో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫిబ్రవరి 15 నుండి 28 డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.